హాయ్ వ్యూవర్స్, ఆస్క్ టాక్ షోకి స్వాగతం. నా పేరు డాక్టర్ శృతకీర్తి. నేను సైకాలజిస్ట్, రీసెర్చ్ స్కాలర్, అలాగే కూచిపూడి డాన్సర్. ఇవాళ నేను చెప్పదలుచుకున్నటువంటి టాపిక్ హ్యాపీనెస్. ఆనందం మన జీవితానికి మూలం అని చెప్తారు. ప్రతి మనిషిలోనూ ఆనందతత్వం అనేది లోపల ఉంటుందండి. కాకపోతే చాలా వరకు దాన్ని మనం ఏజ్ పెరిగే కొద్దీ దాన్ని కప్పిపెట్టేస్తూ ఉంటాం. చిన్నపిల్లల్ని చూసినట్లయితే వాళ్ళు ఎంత సంతోషంగా ఆనందంగా ఉంటారు. అదే నెమ్మదిగా పెరిగే కొద్దీ ఆ ఆనందం అంతా కూడా మనం లేకుండా చేసుకుంటాం మన జీవితాల్లో. దానికి సంబంధించి ఒక చిన్న కథ మీకు ఒకటి చెప్తాను. ఒక 5 ఏళ్ల కుర్రవాడు, నాన్న నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావు అని అడిగినప్పుడు, నేను సైకిల్ కొనుక్కున్నప్పుడు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటాను అని తండ్రితో చెప్తాడట. ఆ తర్వాత నాన్న సైకిల్ కొనిస్తాడు. తర్వాత మళ్ళీ వెంటనే, నాన్న ఇప్పుడు నాకు ఆనందంగా లేదు, సంతోషంగా లేదు, ఎప్పుడైతే నేను 10th క్లాస్ పాస్ అవుతానో అప్పుడు నేను ఖచ్చితంగా సంతోషంగా ఉంటాను, ఆనందంగా ఉంటాను అని చెప్తాడట. సరే, ఈ అబ్బాయి 10th క్లాస్ పాస్ అవుతాడు. 10th క్లాస్ పాస్ అయినప్పుడు, నాన్న ఆనందంగా ఉన్నావు అంటే, లేదు నేను ఫస్ట్ ఇంటర్ పరీక్షలు రాయాలి, ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత నేను ఖచ్చితంగా సంతోషంగా ఉంటాను అని చెప్తాడట. సరే, ఇంటర్ పరీక్షలు అయిపోయినాయి. నాన్న ఆనందంగా ఉన్నావా అని అడిగితే, లేదు వెంటనే నేను ఎంసెట్ రాసి మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ సాధించాలంటాడంట. సరే, ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు. అప్పుడు ఆనందంగా ఉన్నావంటే, లేదు నేను ముందు అమెరికా వెళ్ళాలి, అమెరికా వెళ్ళిన తర్వాత నేను ఆనందంగా ఉంటాను. అమెరికా వెళ్తాడు. అమెరికా వెళ్ళిన తర్వాత మంచి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం సాధించిన తర్వాత డబ్బులు చక్కగా ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు పంపిస్తాడు. ఏనన్నా ఆనందంగా ఉన్నావంటే, లేదు నా వయసు మీద పడిపోతుంది, ఎప్పుడైతే నాకు పెళ్ళవుతుందో, మంచి పిల్ల దొరుకుతుందో అప్పుడు నేను ఆనందంగా ఉంటాను అని అంటాడంట. సరే, వెతుకుతారు, అమ్మాయి దొరుకుతుంది. దాదాపుగా ఒక 35 ఏళ్లకి అతనికి పెళ్ళవుతుంది. పెళ్ళైన తర్వాత పిల్లలు, ఇదంతా. నాన్న ఆనందంగా ఉన్నామంటే, ఆనందం ఎక్కడ, అసలు ముందు నేను ఈ టెన్షన్లో పడిపోయాను, ఆనందం మాటే లేదు నా జీవితంలో అంటాడంట. సరే, ఏళ్ళు గడిచిపోతాయి. 75 ఏళ్ల ముసలివాడిగా ఒకరోజు ఒక బాల్కనీలో పైన కర్ర పట్టుకొని అలా చూస్తూ ఉంటాడు. అక్కడ ఒక చిన్న కుర్రవాడు, 5 ఏళ్ల పిల్లవాడు ఆడుకుంటూ ఉంటాడు. ఆడుకుంటూ ఉంటే, ఏంటి వాళ్ళ వైఫ్ వచ్చి అడుగుతుంది అనమాట, ఏంటండి ఇప్పుడు ఆనందంగా ఉన్నారా, ఇప్పుడు ఎలాగో రిటైర్మెంట్ కదా, ఆనందంగా ఉన్నారా అంటే, లేదు ఇప్పుడు కూడా నాకు ఆనందం లేదు. 5 ఏళ్ల వయసు అప్పుడు ఎప్పుడైతే ఆ పిల్లవాడు అక్కడ ఆడుకుంటున్నాడో ఆ వయసుకి వెళ్ళిపోయి మళ్ళీ ఆనందాలంతా, సంతోషాలంతా చేజిక్కించుకోవాలని ఉంది అని చెప్తాడనమాట. అంటే చూసారా, లైఫ్లో అన్నీ గడిచిపోయినాయి, ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి, కాకపోతే ఆనందం లేకుండా తన జీవితాన్ని ఆయన గడిపేశారు. అలాగే చాలామంది, మనలో చాలామంది అలానే చిన్న సంతోషాల్ని అనుభవించకుండా నెట్టివేస్తూ మన జీవితాన్ని వెళ్ళదీస్తూ ఉంటాం. అయితే ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే కంపారిజన్ అనమాట. ఎదుటి వాళ్ళతో ఎప్పుడైతే మనం కాంపిటీషన్ పెట్టుకుంటామో, ఎప్పుడైతే ఎదుటి వాళ్ళతో మనం కంపారిజన్స్ పెట్టుకుంటామో, అప్పుడే మన ఫ్యామిలీ లేకపోతే మనం అనుభవించాల్సినటువంటి చిన్న సంతోషాలన్నీ కోల్పోతూ ఉంటాం. ఒక టార్గెట్ అనమాట, నేను ఒక 5 లక్షలు సంపాదించాలి, వాడిలాగా నేను బెంజ్ కారు కొనుక్కోవాలి, వీళ్ళలాగా నేను ఈ నగలు కొనుక్కోవాలి, ఆ నగలు కొనుక్కోవాలి. ఇటువంటి కంపారిజన్స్ లేకుండా మనకున్న దానిలో, మనం చేసే ప్రయత్నంలో ఎప్పుడైతే తృప్తి, సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుందో, అలాగే చిన్న సంతోషాలు అంటే మన వైఫ్కి ఏది ఇంట్రెస్టో, లేకపోతే బర్త్డే పార్టీకి తీసుకెళ్ళడము, లేకపోతే ఫ్రెండ్స్తో కలవటము, సోషలైజింగ్, పిల్లలకి ఏమి ఇంట్రెస్టో అది చేయటము, ఇలాంటి చిన్న సంతోషాన్ని ఎప్పుడైతే మనం గుప్పెట్లో పెట్టుకుంటామో మన లైఫ్ అనేది ఆనందమయం, సౌఖ్యమయం, చాలా ట్రాంక్విలిటీ మనం లైఫ్లో పొందుతాం అనమాట. అంటే ఒక హ్యాపీనెస్, ఎన్ని మిలియన్స్ ఆఫ్ రూపీస్ ఉన్నా, ఎన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉన్నా హ్యాపీనెస్ని ఎట్టి పరిస్థితిలో మనం కొనుక్కోలేము. చిన్న సంతోషాలని ఎప్పుడైతే మన పాకెట్లో మనం వేసుకుంటామో మన లైఫ్ ఇట్ విల్ బీ హెవెన్ అండి. కౌటుంబిక సంతోషాలు, ఆనందాలు కూడా మన సంతోషాలుగా భావించి ఆ ఆనందాన్ని కూడా మనం, వేరే వాళ్ళ ఆనందాన్ని కూడా మన ఆనందంగా మనం లైఫ్ని లీడ్ చేయాలండి. ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా హ్యాపీగా ఉండాలంటే
ఇద్దరి ఇష్టాలు ఒకళ్ళ ఇష్టాలు ఒక్కొక్కళ్ళు తెలుసుకోగలగాలి. అంటే జస్ట్ డోంట్ బి ఆర్టిఫిషియల్ లివింగ్ వల్లే దాదాపు చాలా మటుకు మనం ఆనందాల్ని సంతోషాల్ని కోల్పోతున్నాం. చిన్న చిన్న సటిల్ విషయాల మీద మనం కాన్షియస్ ఎఫర్ట్ పెట్టాలన్నమాట, తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చిన్న చిన్న విషయాలైనా కూడా వాటిని జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు ఆ ఆనందాల్ని మనం పొందగలుగుతాం. ఇప్పుడు ఒక వైఫ్ బర్త్డే పార్టీ చాలామంది మర్చిపోతుంటారు, బర్త్డే డేట్ అట్లాంటివి కూడా గుర్తుపెట్టుకొని ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వటము, ఒక గ్రీటింగ్ కార్డ్ ఇవ్వటము, లేకపోతే హస్బెండ్ ఇంటికి రావగానే చక్కగా ఆయన్ని పలకరించి చాలా పాజిటివ్గా పలకరించి ఇటువంటివి చేయడం వల్ల ఏంటంటే ఒక హ్యాపీ ఎన్వైరన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. మనం ఎప్పుడైతే హ్యాపీగా ఉంటామో మన సరౌండింగ్స్ కూడా హ్యాపీ అవుతాయి, అలాగే మన లైఫ్ కూడా హ్యాపీ అవుతుంది. పిల్లలు కూడా చాలా ఆనందంగా పెరగగలుగుతారు, సంతోషాన్ని అనుభవించగలుగుతారు. ఎప్పుడైతే ఒక డిస్టర్బెన్స్ ఫ్యామిలీలో క్రియేట్ అవుతుందో అదే డిస్టర్బెన్స్ మనం ఆఫీసులకు కూడా క్యారీ చేస్తామండి. అదే మెంటల్ డిస్టర్బెన్స్ అండ్ ఫిజికల్ డిస్టర్బెన్స్ ఆఫీసులకు కూడా క్యారీ చేస్తాం. అదే మన నేబర్హుడ్లో కూడా మనం క్యారీ చేస్తాం. ఇంటి బయటకు రాగానే ఏదో ముట్టముట్టలాడించుకుంటూ మొహం పెట్టుకొని నేబర్స్ని పలకరించకపోవటం ఇటువంటివి చేస్తూ ఉంటారు, మర్చిపోతుంటారనమాట. ఓకే, నా పక్కన ఉన్నటువంటి ప్రొఫెషనల్ని నేను పలకరించాలి, వర్కర్ని నేను పలకరించాలి, లేదు నా నేబర్స్ని నేను పలకరించాలి. అంతకుముందు మనం చూసినట్లయితే మన తాతగారులు మన ముత్తాతలు ఒక ఊరు అందరి పేర్లు తెలుసుండేవి, అందరితో వాళ్ళకి సత్సంబంధాలు ఉండేవి, అందరూ కూడా ఏదైనా పెళ్ళన్నా పేరెంట్ అన్నా అందరూ గ్యాదర్ అయ్యి అందరూ కలిసేవాళ్ళు. ఇప్పట్లో అది చాలా వరకు దూరం అవుతుందనే చెప్పాలి. కాబట్టి ఒక ఆనందాన్ని అందరితోనూ నలుగురితోనూ పంచుకోవాలి, మనం ఆనందంగా ఉండాలి అంటే కనుక మనం నేబర్స్ని పలకరించటం, ఫ్రెండ్స్ని పలకరించటం. నేను డబ్బులు సంపాదించడమే పరమావధి కాదండి, ప్రొఫెషనల్గా ఎదగడమే పరమావధి కాదు. ఇంట్లో కూడా మనం లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. పిల్లలకి అటెన్షన్ ఇవ్వాలి, వైఫ్కి అటెన్షన్ ఇవ్వాలి, ఒక పక్కన పేరెంట్స్కి అటెన్షన్ ఇవ్వాలి, అన్నిటినీ మేనేజ్ చేసుకోగలగాలి. వీ హ్యావ్ టు మల్టీ టాస్క్. ఇట్ హ్యాస్ బికమ్ మ్యాండేటరీ దీస్ డేస్. లేదు నేను బిజీగా ఉన్నాను, నాకు అమెరికన్ కాల్స్ ఉన్నాయి, ఆస్ట్రేలియన్ కాల్స్ ఉన్నాయి, మీటింగ్స్ ఉన్నాయి, నాకు మ్యాచ్ అవ్వదు, ఇలా అనేటట్టయితే ఏంటంటే ఇందాక నేను చెప్పిన కథలో ఒక 75 ఏళ్ల ముసలివాడిగా మనం మిగిలిపోవాల్సి వస్తుంది. అల్టిమేట్లీ వీ మిస్ ఆల్ ద హ్యాపీనెస్ దట్ ఈస్ దేర్ ఇన్ అవర్ లైఫ్. కాబట్టి జస్ట్ ట్రై టు గ్రాబ్ ఆల్ ద స్మాల్ హ్యాపీనెసెస్. అప్పుడు లైఫ్ చాలా ఆనందంగా ఉంటుందండి. హ్యాపీనెస్సే మన నిజమైన తత్వం అండి. స్పిరిచువల్ సైన్స్ కూడా ఇదే చెప్తుంది. ఒక మనిషి అనేవాడు ఆనంద స్వరూపుడు అని చెప్తుంది. ఆ లోపల మనం నిర్బంధించి పెట్టినటువంటి ఆనందాన్ని బయటకు తీసి నలుగురికి పంచుదాం, ప్రేమని పంచుదాం, ఆనందాన్ని పంచుదాం. చూసారు కదా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.